Hi, hello friends. Nenu my brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about Article 6, and in our today's class we are going to discuss about Article 7. Okay, first of all let's revise about our last class, that is Article 6. Article 6 ఏం చెప్తుంది? Article 6 it talks about the citizenship rights given to the people who had migrated to India from Pakistan. Okay, according to the permit system. Permit system ఎప్పుడు వచ్చింది? జూలై 1948. ఓకే, ఈ పర్మిట్ సిస్టమ్ తర్వాత అండ్ పర్మిట్ సిస్టమ్ ముందు వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ రైట్స్ ఎలా ఇచ్చిరు అనే దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్టికల్ 7. Article 7 talks about the citizenship rights. Article 7 talks about the citizenship rights given to the people who had migrated to Pakistan, after 1st March 1947. 1947 1st మార్చ్ తర్వాత ఎవరైతే పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యిర్రో అండ్ మైగ్రేట్ అయిన తర్వాత వాళ్ళు రిటర్న్ ఇండియాకి వచ్చిర్రు, వాళ్ళ సిటిజన్షిప్ రైట్స్ గురించి ఆర్టికల్ 7 చెప్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం కావాలంటే మనం ఒక స్టోరీని ఇల్లుస్ట్రేట్ చేసుకుందాం. ఓకే, స్టోరీ ఆఫ్ పర్సన్ ఏ. ఈ పర్సన్ ఏ 1947 మార్చ్ 1 తర్వాత పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యిండు. మనం ఇక్కడ 1947 మార్చ్ 1 దీన్ని మనం ఇక్కడ ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాం. దీని ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డేట్? ఈ డేట్కి ఏమైందంటే లార్డ్ మౌంట్ బ్యాటెన్ హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అన్డివైడెడ్ ఇండియా. సారీ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఇండియా, ఇట్ ఈస్ అన్డివైడెడ్ ఇండియా. ఓకేనా? లార్డ్ మౌంట్ బాటెన్ అతను ఏం చేసిండంటే హీ హ్యాడ్ ఫైనలైజ్డ్ ద పార్టీషన్ ఆఫ్ అన్డివైడెడ్ ఇండియా ఆన్ మార్చ్ 1, 1947. ఓకే, అన్డివైడెడ్ ఇండియా యొక్క పార్టిషన్ని మార్చ్ 1, 1947కి ఫైనలైజ్ చేసిండు ఎవరు? లార్డ్ మౌంట్ బ్యాటెన్. సో అప్పటి నుండి ఏమైనాయంటే వలసలు స్టార్ట్ అయినాయి, మైగ్రేషన్స్. కొందరు ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిరు, కొందరు పాకిస్తాన్ నుంచి రిటర్న్ ఇండియాకి వచ్చిర్రు. ఓకేనా? అప్పటి నుంచి మైగ్రేషన్ స్టార్ట్ అయినాయి, డిస్టర్బెన్సెస్ జరగడం స్టార్ట్ అయింది. ఓకే, ఆఫ్టర్ ద ఫైనలైజేషన్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ అన్డివైడెడ్ ఇండియా, దాని తర్వాత డిస్టర్బెన్సెస్ జరిగినాయి కాబట్టి ఆ డేట్ మెన్షన్ చేసిర్రు. అయితే పర్సన్ ఏం చేసిండంటే మార్చ్ 1, 1947 తర్వాత పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయిండు. అండ్ పాకిస్తాన్కి మైగ్రేట్ అయిన తర్వాత అక్కడ ఫ్యూచర్ లేదని తెలిసిపోయింది. అక్కడ ఉంటే తన ఫ్యూచర్ నాశనం అవుతుందని అతను రిటర్న్ ఇండియాకి వచ్చిండు. కానీ మార్చ్ 1 తర్వాత పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోతే అతనికి సిటిజన్షిప్ రైట్స్ ఇవ్వరు. అతనికి మళ్ళీ సిటిజన్షిప్ రైట్స్ కావాలంటే హీ షుడ్ ఒబే ఆర్ ఫుల్ఫిల్ సమ్ కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 7. ఆర్టికల్ 7లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే అగైన్ హీ కెన్ బికమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ కండిషన్స్ ఏంటి? ఫస్ట్ కండిషన్, వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దే మస్ట్ హ్యాడ్ బార్న్ ఇన్ అన్డివైడెడ్ ఇండియా. వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి ఉండాలి. ఓకేనా? పర్సన్ ఏ అతను ఇండియాలోనే ఉన్నాడు, బట్ ఆఫ్టర్ ద ఫైనలైజేషన్ ఆఫ్ పార్టిషన్ అతను పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయాడు. కానీ అక్కడ ఫ్యూచర్ లేదని తెలిసినాక ఇండియాకి వచ్చిండు. రిటర్న్ వచ్చినాక తనకు సిటిజన్షిప్ రైట్స్ కావాలని అన్నాడు. ఫస్ట్ కండిషన్ ఏంది? వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ఇండియాలో పుట్టి ఉండాలి, అన్డివైడెడ్ ఇండియాలో పుట్టాలి.
ఫస్ట్ కండిషన్ అతను ఫుల్ఫిల్ చేసిండు. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే అతను వచ్చిన తర్వాత 6 మంత్స్ ఇండియాలో ఒక రెసిడెంట్గా ఉండాలి, ఇండియాలోనే స్పెండ్ చేయాలి 6 మంత్స్. నెక్స్ట్ 6 మంత్స్ ఓకేనా, అతను ఇండియాలోనే స్పెండ్ చేయాలి, 6 మంత్స్ స్పెండ్ చేయాలి. అతను 6 మంత్స్ కూడా స్పెండ్ చేసిండు. అండ్ థర్డ్ కండిషన్ ఏంటంటే హీ షుడ్ అప్రోచ్ ద గవర్నమెంట్ అండ్ రిజిస్టర్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సిటిజన్. దిస్ ఈజ్ ద థర్డ్ కండిషన్. ఓకేనా. గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి ఒక సిటిజన్గా రిజిస్టర్ అవ్వాలి. దిస్ ఈజ్ ద థర్డ్ కండిషన్. అండ్ ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత పర్సన్ ఏ కెన్ బికమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమలులోకి వచ్చిన వెంటనే హీ కెన్ బికమ్ ద ఇండియన్ సిటిజన్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్. సిటిజన్ ఎప్పుడవుతాడు? ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. దీస్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్ 7. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. ఓకే. ఆర్టికల్ 7. ఆర్టికల్ 6 దేని గురించి చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద సిటిజన్షిప్ రైట్స్ గివెన్ టు ద పీపుల్ హూ హ్యాడ్ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. ఓకేనా. దానికి కూడా 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ అన్డివైడెడ్ ఇండియాలో పుట్టి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? పర్మిట్ సిస్టమ్కి అక్కడ ఉంటుంది. బిఫోర్ ద పర్మిషన్ సిస్టమ్ వస్తే దానికి కొన్ని కండిషన్స్, ఆఫ్టర్ ద పర్మిట్ సిస్టమ్ వస్తే దానికి కొన్ని కండిషన్స్. ఓకేనా. ఆర్టికల్ 6 దేని గురించి? సిటిజన్షిప్ రైట్స్ గివెన్ టు ద పీపుల్ హూ హ్యాడ్ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ ఫ్రమ్ ఇండియా ఆఫ్టర్ March 1, 1947. ఓకేనా. పర్సన్ ఏం చేసిండు? అతను March 1, 1947 బిఫోర్ ద టైం అతను ఇండియాలోనే ఉన్నాడు. బట్ ఆఫ్టర్ ద ఫైనలైజేషన్ ఆఫ్ పార్టిషన్ హీ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్కి వెళ్ళినాక అక్కడ ఫ్యూచర్ బాగాలేదని మళ్ళీ ఇండియాకి వచ్చినాక నాకు సిటిజన్షిప్ రైట్స్ కావాలని గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యిండు. ఓకే. సిటిజన్గా రిజిస్టర్ అయ్యిండు. ఓకే. 6 months బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలులోకి రాకన్నా ముందు 6 months ఇండియాలో ఒక రెసిడెంట్గా ఉన్నాడు. అండ్ వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా అన్డివైడెడ్ ఇండియాలో పుట్టిర్రు. సో ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ హీ కెన్ బికమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 7. Okay friends, thank you all, and in our next class we are going to know about article 8.